మనము చనిపోయిన తర్వాత మన శత్రువు కూడా మన కొరకు ఏడవాలంట. అది నిజమైన బ్రతుకు. కొన్ని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరు ఏడవాలంట? శత్రువు ఏడుస్తాడా? మనం చనిపోయినప్పుడు మన శత్రువు అనుకుంటాడు, ఎదవా ఇడు బాగానే చనిపోయాడు రా అనుకుంటాడు. మన మరణం ఎలా ఉండాలంటే, మనం చనిపోయినప్పుడు మన శత్రువు కూడా ఏడవాలంటే, అంటే అంత గొప్ప మరణము, అంత మంచి పేరు మనం ఈ లోకంలో సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలా, యాకోబు చనిపోయినప్పుడంట ఐగుప్తులు అంటే ఎవరు చెప్పండి? మనకు బంధువులా శత్రువులా? ఐగుప్తులు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలులో బాధ పెట్టిన జనాంగము. ఆ జనాంగము అంటే ఆ జనాంగము యాకోబు చనిపోయినప్పుడు 70 దినములు ఏడ్చారంట. నేనంట నా ప్రియ దేవుని బిడ్డలా, కుటుంబ పెద్దను కోల్పోయిన ఈ కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని అంతటికీ మేలు చేసిన వ్యక్తి. నాకు తెలిసి అప్పాజీ మాస్టర్ని చదివించి అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునిగా చేసింది ఎవరు చెప్పండి?